వీళ్ళ బలవంతంగా తీసుకొచ్చారా లేదంటే ఆమె ఇష్టపూర్వకంగానే ఏపీలో అడుగు పెట్టింది అంటే ఆమెకి లేని ఆప్షన్ లేకుండా చేశారు కాబట్టి ఇంకేం చేయాలి. అంటే వైఎస్ఆర్ టీపీ కాబట్టి కాంగ్రెస్ కూడా అక్కడ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ ఏదైనా పదవి అడగచ్చు కదా, ఇక్కడ దాకా రావాల్సిన పనే ఉంది. విలీనం చేసింది అక్కడ పార్టీ కదా. అక్కడ రేవంత్ రెడ్డి ఒప్పుకోడు అన్నటువంటిది అధిష్టానం చెప్పేస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఏం చేశాడు, ఈ అమ్మాయిని ఆంధ్రాకి పంపించండి, ఆంధ్రాలో అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం అన్నటువంటిది అధిష్టానానికి చెప్పాడు. అధిష్టానంలో ప్రతి ఒక్కడు కూడా నీకు ఆంధ్ర అయితేనే బెనిఫిట్, ఆంధ్ర అయితేనే బెనిఫిట్ అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మీడియా కూడా నువ్వు ఆంధ్ర అయితే నువ్వు ఇంకేముంది మీ అన్నం దెబ్బ కొడతావు, మీ అన్నకి నీ రుచి చూపెడుదుగానని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు అన్నకి రుచి చూపించాలనుకుని వచ్చింది. అంటే ఇక్కడ వచ్చి సాధించేది ఏంటి అంటే ఆవిడ సీట్ కోసమా లేదంటే ఎమ్మెల్యే అవడం కోసమా, ఒక రాజ్యసభ ఏదైనా ఒక పదవి తీసుకొని సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. కనబడుతున్నది అయితే తను గెలుస్తాం అనేటువంటి దాన్ని ఎజెండా అనుకుంటుంది, కానీ తన అన్నని ఓడించడానికి కోసం తను పనిచేస్తున్నట్టు కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఒక ప్లస్సా మైనస్సా అంటే ఆవిడ వల్ల ఖచ్చితంగా మైనస్సే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నింటినీ కూడా చీల్చడం అన్నటువంటిది ఒక కోణంలో కొంతమంది ఏం ప్రొజెక్ట్ చేస్తారంటే జగనే తీసుకొచ్చాడు ఇక్కడ, తద్వారా వైఎస్ఆర్సీపీ ఓట్లను చీల్చడానికి అంటాడు. కాకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోలరైజేషన్ కాకుండా చీల్చడం ఒక ఆస్పెక్ట్, కానీ ప్రభుత్వ అనుకూల ఓటు కూడా చీల్చాలని కదా ఈవిడ ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లెక్క ఏంటంటే జగన్ని ఒంటరిగా గెలవలేం, తెలుగుదేశంగా గెలవలేం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇద్దరికి మధ్యన గ్యాప్ 10%, 40-50. కాబట్టి అంత గ్యాప్లో ఉన్నోడిని కొట్టాలంటే 6 వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ తెచ్చేసుకున్నాడు, 46 అయింది. 0.8 వచ్చినటువంటి బీజేపీని తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు, లేదా 1% వచ్చినటువంటి కమ్యూనిస్టులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు, తద్వారా 47. ఇప్పుడు అక్కడ 47-50 కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు 50లో